యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము అని. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు మహిమ ఉంది అని ప్రార్థన చేస్తున్నారు. లోకం పుట్టక మునుపు మహిమ ఉన్నది అని అంటే దేవుడు మహిమ పొందుటకు కరుణా పాత్రలను ఎన్నుకున్నారట. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటములు అన్నారు. వారు యూదుల్లో నుండి అన్యుల్లో నుండి ఉన్నారు. ఎవరి ద్వారా దేవుడు మహిమపరుస్తారు అనంటే తన కుమారుని ద్వారా దేవుడు మహిమపరుస్తారు. మొదట తన కుమారుని మహిమపరిచి తరువాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు మహిమపరుస్తారు. యేసుప్రభువారు 17వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తునంటే నన్ను ఎరుగుటయే నిత్య జీవము అని ప్రార్థించారు. యేసుప్రభువారు చెప్పారు, నీవు అద్వితీయ సత్య దేవుడవు అని. అనేక సందర్భాల్లో యేసుప్రభువారి మాట తన తండ్రిని గురించి తెలియజేశారు. తండ్రి అద్వితీయ సత్యదేవుడు. తండ్రి, నీలాంటి వారు కానీ నిన్ను పోలిన వారు కానీ నీతో సమానులు కానీ లేరు అని దాని అర్థం. అద్వితీయుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు, యూనిక్ పర్సన్ అన్నమాట. అటువంటి యూనిక్ పర్సనాలిటీ ఎవరూ లేరు. నీ వద్ద నాకు నీతో సమానమైన మహిమ ఉండేది, అది నాకు తిరిగి ఇచ్చేయి అని ప్రార్థించట్లేదు. 17వ అధ్యాయం 3వ వచనం. నౌ దిస్ ఈజ్ ఎటర్నల్ లైఫ్, that they know you, the only true God, and Jesus Christ, whom you have sent. The only true God. ఓన్లీ ట్రూ గాడ్కి ముందుగా ద ఓన్లీ ట్రూ గాడ్ అంటే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించారు. అంటే ఒకే ఒక్క ట్రూ గాడ్, అద్వితీయ సత్యదేవుడవు అని ఉపయోగించారు. అద్వితీయ సత్యదేవుడు అన్నప్పుడు మిగిలిన వారు సత్యదేవుడు కాదనే అర్థం. సత్యదేవుడికి మహిమ ఉందే, దేవునికి పోలిన సమానమైన మహిమ మరింకెవరికి లేదని మనం గుర్తించాలి. యేసుప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలోనూ అలానే యోహాను సువార్త అంతట్లో ఆయన జీవితకాలంలో కూడా తండ్రి తండ్రి అని అనేక మార్లు ప్రార్థించారు. మనకు కొన్ని సందర్భాలు మాత్రమే వ్రాయబడ్డాయి, కానీ ఆయన అనేక మార్లు ప్రతి దినము ప్రార్థించారు. ఆయన తండ్రికి ప్రార్థించారు అంటే ఆయన ఎంతగా దేవుని మీద ఆధారపడ్డారో మనం గమనించాలి. యేసుక్రీస్తు వారు తన తండ్రిపై ఎంతో ఆధారపడ్డారు. ఆయన ఆధారపడిన జీవితం ప్రార్థనలో కనిపిస్తుంది, ఆయన ప్రార్థనా జీవితంలో కనిపిస్తుంది ఆయన ఎంతగా ఆధారపడ్డారు అనేది. అటువంటి యేసు ప్రభు అద్వితీయ సత్యదేవుడా నా తండ్రి అని చెప్పిన యేసు ప్రభు, నాకు మహిమ ఉంది, నీతో సమానుడిగా నాకు మహిమ ఉంది, సమానుడిగా నీతో నేను మహిమ పంచుకున్నవాడిని అని అంటున్నారా? తండ్రితో సమానుడిగా పోల్చుకుని తండ్రికి ప్రార్థిస్తున్నారా? వాస్తవం ఏమై ఉంది గ్రహించాలి. లోకం పుట్టక మునుపు మహిమనివ్వాలి అనేది తండ్రి నిర్ణయం, తండ్రి నిశ్చయించారు. దేవుడు సంకల్పించిన మహిమను సిలువ బలి తరువాత దేవుడు తన కుమారునికి ఇస్తారు. ఇదే దేవుని ప్రణాళిక. లోకం పుట్టక మునుపు లేదా జగత్తు పునాది వేయబడక మునుపు తన చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చిన తన కుమారునికి మహిమనివ్వాలి అనేది దేవుని ప్రణాళిక. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను అనుంది. తను మృతులలో నుండి లేపి మహిమనిచ్చిన దేవుడు తండ్రి
తన కుమారుణ్ణి మృతుల్లో నుండి లేపి మహిమనిచ్చారని గ్రంథం చెప్తుంది. అంతకు పూర్వమే మహిమ ఉంటే దేవుడు ఇవ్వడం దేనికి? కాబట్టి అంతకు పూర్వం మహిమ లేదనే సత్యాన్ని మనం వాక్యం ద్వారా గ్రహించాలి. మృతుల్లో నుండి లేపి మహిమనివ్వాలనేది దేవుని సంకల్పం. ఆ నిశ్చయించిన ఆ మహిమ కొరకై కుమారుడు 17వ అధ్యాయం 5వ వచనంలో ప్రార్థిస్తున్నారు. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏం మహిమ ఉండెనో ఉన్నది మహిమ, నీ యొద్ద నాకు మహిమ ఉంది, నీవు నిశ్చయించావు. ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకం పుట్టక మునుపు దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చిన కుమారునికి మహిమనివ్వాలనే తండ్రి నిర్ణయము ఎరిగిన వారై యేసు ప్రార్థిస్తున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం మనం చదువుతున్నప్పుడు, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనో మహిమపరచబడలేదు. యేసుప్రభువారట ఇంకనో మహిమపరచబడలేదు అని యోహాను తన సువార్తలో చెప్తున్నారు. సృష్టికి ముందు మహిమ ఉంటే మరలా మహిమనివ్వండి తండ్రి అని ప్రార్థించడం దేనికి? ఎప్పుడైతే యేసుప్రభువారు మహిమపరచబడతారో అప్పుడు తన శిష్యులు కూడా మహిమపరచబడతారో, వారి ఆత్మను పొందుతారు. ఈ విషయాన్ని మనం 7వ అధ్యాయం 39వ వచనంలో చూస్తాం. తన సేవకుడైన యేసును దేవుడు మహిమపరిచారు అని అపోస్తులుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. అపోస్తులుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతున్నప్పుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. పేతురు తన ప్రసంగంలో చెప్తున్నారు ఈ మాటలో. దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడని చెప్తున్నారే తప్ప తనకింతకు పూర్వం ఉన్న మహిమను తిరిగిచ్చారు అని చెప్పట్లేదు. అంతకు పూర్వం మహిమలో ఉంటే తిరిగి ఇవ్వడం అనేది సాధారణమైన విషయమే తప్ప దేవుడు అనుగ్రహించారు, ఇచ్చారు, శిలువ బలి తర్వాత ఇచ్చారు, ఆయన ఇంకా మహిమపరచబడలేదు, ఈ విషయాలన్నీ వాస్తవాలు అయి ఉండేవి కాదు. ఆయన ఎప్పుడు మహిమపరచబడతారంటే గోధుమ గింజ భూమిలో పడి చనిపోయి ఎలాగైతే తిరిగి బ్రతుకుతుందో ఆ విధంగానే యేసుప్రభు వారు కూడా మహిమపరచబడతారు. దానికి ఒక గడియను దేవుడు సిద్ధపరిచారు. ఏ గడియలో మహిమ పొందాలి అనేది దేవుని నిర్ణయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం మనం చదువుతున్నప్పుడు, అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. కాబట్టి మహిమ పొందవలసిన గడియ వచ్చింది. దేవుడు నిర్ణయించారు. కాలాలని, సమయాల్ని దేవుడు నిర్ణయిస్తారు. ఆయన స్వాధీనంలో ఉంటాయి. కాలగతులు ఆయన వశము. కాబట్టి ఆ నిర్ణయించే తండ్రి మనుష్య కుమారుడు ఏ గడియలో మహిమ పొందాలి అనేది తండ్రి నిర్ణయించారు. సృష్టికి ముందు ఆయనకు మహిమ ఉంటే తిరిగి ఇవ్వు తండ్రి అని ప్రార్థించాలి. కానీ ఇక్కడ ప్రార్థనలో వ్యత్యాసాన్ని మనం గమనించాలి. లూకాసు వార్త 24వ అధ్యాయం 25-26 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. సఫో అండ్ ఎంటర్ హిస్ గ్లోరీ అని. క్రీస్తు ఎలాగూ శ్రమపడి, ఎలాగనంటే లేఖనాల్లో ముందుగా దేవుడు నిర్ణయించినట్లుగా క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? క్రీస్తు శ్రమపడి మహిమలో ప్రవేశించాలట. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఇలాగూ శ్రమపడి దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఆయన శ్రమపడి మహిమలో ప్రవేశించాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఆ మహిమను చూస్తారు, ఆయన రాకడలో ఆ మహిమను చూస్తారని గ్రంథం చెప్తుంది. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు లేక పునఃస్థితి స్థాపనయందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు, తన మహిమగల సింహాసనం ఎప్పుడు ఆయనకి ఇవ్వబడింది అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమునకు చేరినప్పుడు మహిమగల సింహాసనం అందు ఆయన ఆసీనులై ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు మొదటగా తన కొరకు ప్రార్థిస్తున్నారు, తర్వాతగా శిష్యుల కొరకు ప్రార్థిస్తున్నారు, మూడవదిగా శిష్యుల ద్వారా వాక్యం విన్నవారి కొరకు ప్రార్థిస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3 భాగాలు. కాబట్టి విశ్వాసులు యేసుతో పాటుగా మహిమ పొందుతారట.
వారికి కూడా మహిమ ఉందా అంటే ఉంది. దేవుడు నిశ్చయించిన మహిమ ఉంది. విశ్వాసులు యేసుతో పాటుగా మహిమ పొందాలి అనే తండ్రి సంకల్పం ఎరిగి కుమారుడు ప్రార్థిస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం మనం చదువుతున్నప్పుడు, మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. నీవు నాకు అనుగ్రహించిన మహిమ. యేసు ప్రభు వారికి సృష్టికి ముందే మహిమ ఉంటే ఆయన మహిమను యేసు ప్రభు వారు తన శిష్యులకు ఇచ్చారా, లేకపోతే శిష్యుల ద్వారా వాక్యం విన్నవారికి ఇచ్చారా? దేవత్వంలోని ఒక వ్యక్తికి మహిమ ఉంటే, దేవుని దగ్గర దేవుడై రెండో దేవుడై ఉన్న యేసుక్రీస్తు వారికి మహిమ ఉంటే, ఆ మహిమను మానవులకి ఇచ్చారా, శిష్యులకి ఇచ్చారా? అది దేవునికి సంబంధించిన మహిమ కదా. కాబట్టి యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుతున్నప్పుడు అంతకు పూర్వమే ఆయనకు మహిమ ఉన్నదేని కాదు. యోహాను సువార్త చదువుతున్నప్పుడు ప్రొఫెటిక్ పాస్ట్ అనే సూత్రాన్ని మనం వర్తింపజేయాలి. భవిష్యత్తులో దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తునందు నెరవేరుతాయి. క్రీస్తుకు నెరవేరిన తర్వాత క్రీస్తునందున్న వారందరికీ నెరవేరుతాయి అనే విషయం మనం గుర్తించి యోహాను సువార్త చదవాలి, 17వ అధ్యాయం చదవాలి. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. మొదటగా తాను పొందాలి మహిమ, తన శిష్యులు మహిమ పొందాలి. సమాధిని జయించి ఆయన మహిమ పొంది శిష్యులను మహిమపరచాలి. దానికి ముందుగానే నేను వారికి ఇచ్చి తిని అని ప్రార్థిస్తున్నారు. మహిమ పొందకముందే ప్రార్థించడం, ఆయన ఇచ్చి తిని అనడం ఏంటంటే ఇది ప్రాఫిటిక్ పాస్ట్. అన్నీ దేవుని సంకల్పంలో ఉన్నవి కాబట్టి జరిగే నిశ్చయంగా ఖచ్చితంగా జరిగే విషయాలను రూఢిపరుచుకుని యేసుక్రీస్తు వారు ప్రార్థనలో ప్రస్తావించారు. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను మహిమపరిచావు, నన్ను ప్రేమించావు, మహిమపరిచావు. నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలి. నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడాలి, వారు కూడా మహిమను పొందాలి. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే వాటిని కూడా యేసు ప్రభువారు నిశ్చయంగా ఎరిగి ప్రార్థిస్తున్నారు. దేవునిని ఆయన అంతగా నమ్మారు. పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నప్పుడు, మునుపటి సంగతులు సంభవించను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. దేవుడు యెషయా ద్వారా ఈ విషయాలు తెలియజేస్తున్నారు. మునుపటి సంగతులు సంభవించెను. దేవుడు చెప్పినవి అనేకమైన విషయాలు మునుపు ఇంతకు పూర్వం సంభవించాయి. క్రొత్త సంగతులు తెలియజేస్తున్నారు, భవిష్యత్తులో అవి సంభవిస్తాయి. పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. ఎవ్రీథింగ్ ఐ ప్రొఫెసైడ్ హ్యాస్ కమ్ ట్రూ అండ్ నౌ ఐ విల్ ప్రొఫెసై అగైన్. ఐ విల్ టెల్ యూ ద ఫ్యూచర్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్. అవి హ్యాపెన్ అవ్వకముందే, జరగకముందే నేను వాటిని మీకు తెలియజేయుచున్నాను అన్నారు. అలానే యేసుప్రభు వారి యొక్క ప్రార్థనలో కూడా నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అన్నారు. నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో అన్నారు. పాత నిబంధన మీద మనకు అవగాహన ఉంటే ఇటువంటి విషయాల్ని సులభంగా అధిగమించవచ్చు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతున్నప్పుడు, దేవుడు వారికి ఇచ్చిన దేశములో అంటున్నారు. ఇంకా వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. అవిధేయులుగా ఉన్నవారు రాలిపోతున్నారు. ఇంకా వారు ప్రవేశించకముందే వారికి ఇచ్చిన దేశంలో అన్నారు. సంఖ్యాకాండంలో 20వ అధ్యాయం 12వ వచనంలో ఈ విషయం మనకు కనిపిస్తుంది. యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతురు గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. వారికిచ్చిన దేశం నేను వారికి ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చారంటే దేవుడు నిర్ణయించారు, వారికి ఇచ్చేశారు. విధేయులుగా వారు ఆక్రమించుకోవడమే. కాబట్టి నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో అంటే నిశ్చయంగా ఉందే, పని పూర్తి చేసి ఆయన ఆ మహిమను అందుకుంటారు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చదువుతున్నప్పుడు, పిల్లలింకా పుట్టక మునిపే దేవుడు అబ్రహాంతో అంటున్నారు,
తన దూతలను పంపించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని. 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అనేక జన్మలకు తండ్రినిగా నియమించితిని, అపాయింట్ చేసేసాను, నిన్ను ఎన్నుకున్నప్పుడే అపాయింట్మెంట్ అయిపోయింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చదువుతున్నప్పుడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. అబ్రహామునందు చేసిన, ఆదాముకు చేసిన, ఎవరికి చేసిన వాగ్దానాలన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, తన మాటను ఆయన రూఢిగా జరిగించు. కాబట్టి తండ్రి నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అంటే ఆ మహిమ దేవుడు నిర్ణయించింది. మృతుల్లో నుండి లేపి తన మహిమనిచ్చిన దేవుని ఎడల, అందుచేతనే మృతుల్లో నుండి లేపి మహిమనిచ్చిన దేవుడు అన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు అని పేతురు తన ప్రసంగంలో చెప్పారు. యోహాను 7:39 ఆయన ఇంకనూ మహిమపరచబడలేదు అన్నారు. ఆయన మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అన్నారు. యోహాను సువార్త 12:43. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం మనం చదువుతున్నప్పుడు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. కాబట్టి దేవుడు నిర్ణయించారు ముందుగా. ఆ నిర్ణయించిన నిర్ణయాన్ని బట్టి యేసుప్రభువారు పని పూర్తి చేసి మహిమపరచబడతారు. అంతకు పూర్వం ఆయనకు మహిమ ఉన్నదని గ్రంథం చెప్పలేదు. దేవునితో సమానమైన మహిమ కానీ, ఆయన పోలిన వ్యక్తులు కానీ, ఆయనకు సాటి అయిన వారు కానీ ఎవరు లేరు. ఆయన అద్వితీయుడు, అద్వితీయ సత్యదేవ అని ప్రార్థించిన తర్వాత నేను కూడా నీతో సమానుడినే, నీకులాంటి మహిమే, సరి సమానమైన మహిమే నాకు ఉన్నదని గ్రంథం చెప్పలేదు. మహిమ మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత దేవుడు నిర్ణయించిన మహిమ. ఈ విషయాలన్నింటినీ పరిశీలన చేసి గ్రంథాన్ని అపార్థం చేసుకోకుండా మృతుల్లో నుండి లేపి దేవుడు తన కుమారునికి మహిమనిస్తారనే విషయాన్ని గుర్తించి దేవుని కృపను పొందాలని కోరుతూ ముగిస్తున్నా.